భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. వరప్రవణిగాత్రేణం దీనబంధవే నమః ఆర్తలోకభయప్రాయణం ఆకాశరాజవరదాయనం యోగహృత్పద్భ్రంద్రాయణం దామోదరాయణం జగత్పలాయనం పాపాగ్నేయం భక్తవత్సలాయ మంగళం సుత్రేస్తనగోరే వాదనాత్వాభికోరే యస్తిగణాయ దేవనాథాయ మంగళం కమలాభిషకస్కోరే యుద్ధవాంజిరవచ్చరే ధనవాసాయ సంపత్పుత్రా ప్రవృత్తరే గోవింద గోవింద గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామిరార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాంనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజలు జరిపించుకున్నారు. మరి మనకు స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవములు 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతాయని చెప్పని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే 27వ తారీఖు రోజున ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా శ్రీ స్వామివారికి 108 కలశాలతోటి 108 ద్రవ్యాలతోటి విశేష అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం అంటే, మనం సంవత్సరం నుంచి అంటే రేపు పౌర్ణమి, ఓలి పౌర్ణమి తర్వాత నుంచి మళ్ళా ఓలి పౌర్ణమి వరకు మనం ఆలయంలో స్వామివారికి చేసేటువంటి ఉపచారాలు అన్నీ కూడా పూజలు చేసుకొని అష్టోత్తరాలు చేసినా, భక్తులకు చేసినా, స్వామివారికి చేసినా, ఏది చేసినా కూడా సమయపాలన అంటే సమయానికి పూజ చేయకపోవడం, లేదా పూజ చేసే కార్యక్రమం లోపల ఏమైనా శ్రద్ధాభక్తి లోపించినా అలాంటివన్నీ కూడా తొలగిపోయి స్వామివారు మేము చేసేటువంటి ఉపచారాపదేశాలు, మీకు చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా ఏమైనా లోటు ఉన్నట్టయితే క్షమించండి అంటూ స్వామివారికి క్షమాపణ చెప్పుతూ మరలా కళ్యాణానికి సిద్ధం కాండి అని చెప్పంటూ 108 కలశాలతోటి అభిషేకం చేయించడం జరుగుతుంది. మరి ఆ రోజు సాయంత్రం విషక్షేణ పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ జరుగుతుంది. మరుసటి రోజు అనగా శనివారం రోజున, మరుసటి శనివారం 28వ తారీఖు రోజున యాగశాల లోపల అగ్నిప్రతిష్ఠ, వైనతేయ హోమము అంటే గరుడ హోమము, సుదర్శన హోమము, నారసింహ హోమం జరుగుతాయి. అయితే ఆ రోజున సంతానం లేనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వస్తారో వారికి పేరుతోటి సంకల్పం చెప్పి వారి వంశము
వారి వృద్ధి చెందాలి, వారికి చక్కటి సంతానం కలగాలని చెప్పంటూ సంకల్పం చెప్పేసి అక్కడ వైనతేయ హవనం జరుగుతుంది. అంటే గరుడ హోమం జరుగుతుంది. మనకేమైనా గ్రహ బాధలున్నా కూడా తొలగిపోయి ఆ గరుత్మంతుని గరుడాల వారు పుణ్యమా అంటూ మనకు సంతానం కలగాలని చెప్పండి వారందరి పేరుతోటి కూడా హోమం చేయించి 12 గంటల ప్రాంతం లోపల ధ్వజస్తంభం దగ్గర గరుడ కళ్యాణం జరిపించేసి వచ్చినటువంటి భక్తులకు సంతానం లేని కావాలి అని చెప్పి ఎవరైతే వస్తారో వారికి గరుడ ప్రసాదాన్ని అందచేయడం జరుగుతుంది. ఎవరైతే సంతానం కావాలి అని చెప్పని కోరుకుంటారో వారు ఒకరోజు ముందుగా కమిటీ వారికి తెలియపరిచినట్టయితే మీకు మీరు చేయించుకునేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రుసుము లేదు. మీరు సమయానికి రావడం, అక్కడ దంపతులుగా కూర్చోవాలి, దంపతులుగా రావడం, మేము చేసేటువంటి హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే సరిపోతుంది. మరి ఆ రోజు సాయంత్రం వేళ ఉదయం వేళ గరుత్మంతుల వారిని పంపించి, అయ్యా మరి భద్రాచలంలో కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి, వీటందరికీ మీరందరూ రావాలని చెప్పంటూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపిస్తూ గరుత్మంతుల వారిని పంపిస్తాము. వారు వెరళి మరల సాయంత్రం 6 గంటల వరకల్లా తిరిగి వచ్చేసి జరుగుతుంది. ఇది దేవతాహ్వానం అంటారు. మనం ఎవరైతే దేవతలందరికీ కూడా మనం ఆహ్వానం పంపించి పిలిపిస్తామో ఆ వచ్చిన దేవతలందరికీ కూడా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా దేవతలకు కూడా ఒకళ్ళకు సంగీతము, ఒకళ్ళకి కర్ణాటక సంగీతం అని అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంగీతము, ఒక్కొక్క వాయిద్యంతోటి కోరికలు ఉంటాయి. వారందరికీ కూడా ఆ విధంగా స్వాగతం పలుకుతూ అర్ఘ్యపాద్యాలు ఇచ్చేసి వారి ఆ స్థానంలో కూర్చుని చేసి దేవతాహ్వానం అంటారు. ఈ దేవతాహ్వానంలో వచ్చినందరికీ కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. అలాగే బేరీ పూజ అంటారు. మనం ప్రతిరోజు మనకు ఉండాలి భజంత్రీలు, కానీ మనకు ఆ వ్యవస్థ లేదు కనుక కళ్యాణ సందర్భంలో బ్రహ్మోత్సవ సందర్భంలో ఉంటుంది కనుక మనం ఏదైతే భజంత్రీలు వాయిస్తామో ఆ భజంత్రీలు శుద్ధిగా ఉండాలి. ఎక్కడెక్కడో అన్ని రకాలుగా వాయించడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆలయంలో అయితే ఒక స్వామివారికే వాయించడం జరుగుతుంది. మరి బయట వారైతే ఎక్కడెక్కడ కార్యక్రమాలు అన్నిటి కార్యక్రమాలకు వెళ్తారు, అన్ని శుభ కార్యక్రమాలకు వెళ్తారు కనుక దాన్ని శుద్ధి చేసుకోవడానికి బేరికి తాళం జరుగుతుంది. అలాంటి ఉత్సవాలన్నీ జరుగుతాయి. 28వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతాయి. 1వ తారీఖు రోజు సాయంత్రం 7:30 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర వారి త్రికళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికని ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి శ్రీదేవి భూదేవి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారికి సమర్పించినటువంటి ముత్యాల తలంబ్రాలన్నీ కూడా భక్తులందరికీ ఈసారి భక్తులు అధిక సంఖ్యలో ముత్యాలు తేవడం జరుగుతుంది. ప్రతి వచ్చినటువంటి భక్తుడికి ముత్యాలు మామూలు తలంబ్రాలు కూడా రెండు కూడా అందే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం కనుక భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము. మరి 2వ తారీఖు రోజున ద్వాదశ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ ద్వాదశ ఆరాధనతోటి మన కార్యక్రమాన్ని పరిసమాప్తం అయితే కనుక భక్తులందరూ కూడా అందరికీ కూడా ఇదే శుభాహ్వానం. మీరందరూ కూడా వచ్చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.